ఒక్కడిని కాపాడేందుకు ఓ సైన్యమే దిగింది. శత్రువు గుర్తించడం కాదు, గుర్తించాలనే ఆలోచన వచ్చేలోపే పని పూర్తి చేసింది. దట్ ఈజ్ నేవీ సీల్ 6. చుట్టూ కొండలు, దట్టమైన చీకట్లు. అలాంటి ప్రాంతంలో అమెరికాకు కమాండో టీం సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించింది. శత్రు దేశంలోకి దూసుకెళ్లి తమ సైనికాధికారి ప్రాణం కాపాడింది. అసలు ఈ ఆపరేషన్ ఎలా సాగింది? ఆ రోజు అసలు ఏం జరిగింది? ఒక్కడి కోసం కదిలి వచ్చిన మొత్తం సైన్యం. ప్రపంచవ్యాప్తంగా యుఎస్ నేవీ సీల్ రీసౌండ్. ఆపరేషన్ ఎలా సాగింది? ఏం జరిగింది? అమెరికా ఇరాన్ యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందనే చర్చ ఓవైపు సాగుతుండగా, యుద్ధంలో చోటు చేసుకున్న ఓ పరిణామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఒక్క పేరు ఇప్పుడు రీసౌండ్ ఇస్తోంది. అదే అమెరికా నేవీ సీల్ 6 టీం. అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్ ఇరాన్ గడ్డపై కూలింది. ఈ ఘటనలో ఒక పైలట్ను వెంటనే కాపాడినా మరో పైలట్ జాడ మాత్రం తెలియలేదు. ఆ ఒక్క సైనిక అధికారిని రక్షించేందుకు సైన్యం మొత్తం రంగంలోకి దిగింది. శత్రు దేశంలోకి దూరిమరి అతన్ని సురక్షితంగా తీసుకొచ్చింది. అమెరికాకు చెందిన నేవీ సీల్ 6 టీం చేపట్టిన ఈ ఆపరేషన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. హాలీవుడ్ సినిమాను తలపించే రెస్క్యూ ఆపరేషన్ చూసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్న పరిస్థితి. అమెరికా సైనికుణ్ణి పట్టుకునేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు ఓవైపు, సీల్ 6 టీం ఆపరేషన్ మరోవైపు. థ్రిల్లర్ సినిమాను తలపించిన సీన్లో ఎట్టకేలకు ఆ పైలట్ను అమెరికా సేఫ్గా తీసుకొచ్చేసింది. పైలట్ జాడ కనిపెట్టి ఎలాగైనా నిర్బంధించేందుకు F-15 కూలిన ప్రాంతాన్ని ఇరాన్ బలగాలు జల్లెడపడుతుండగా, వాళ్లను ఆపేందుకు అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. దీంతో ఆపరేషన్లో పాల్గొన్న అమెరికా యుద్ధ విమానాలు, సైనిక రవాణా విమానాలు, హెలికాప్టర్లపైకి ఇరాన్ బలగాలు క్షిపణులు ప్రయోగించాయి. దీంతో 2 యుద్ధ విమానాలు, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు నేలకూలాయి. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్లో చివరికి అమెరికాదే పైచెయ్యి అయింది. ఏప్రిల్ 3న ఇరాన్లో F-15E కుప్పకూలింది. ఫైటర్ జెట్ నుంచి దూకేసిన ఎయిర్మ్యాన్ ఇరాన్లోని దట్టమైన పర్వత ప్రాంతంలో పడ్డాడు. గాయాలతో రక్తమోడుతున్నా నడవగలిగే స్థితిలోనే ఉన్నాడు. దీంతో వెంటనే అక్కడ్నుంచి దూరంగా వెళ్లి ఎత్తైన కొండ ఎక్కడం స్టార్ట్ చేశాడు. దాదాపు 7000 అడుగులు ఎక్కేశాడు. అతని వెంట ఒక పిస్టల్, రహస్య సంకేతాలిచ్చే పరికరం, జాడ తెలిపే GPS ట్రాకర్, రహస్య సందేశాలు పంపే కమ్యూనికేషన్ మిషన్ మాత్రమే ఉన్నాయి. అయినా అతన్ని ట్రాక్ చేయడం అమెరికాకు సాధ్యపడలేదు. దీంతో నేవీ సీల్ 6 రంగంలోకి దిగింది. ఎయిర్మ్యాన్ సజీవంగానే ఉన్నట్లు తేలడంతో అతని కోసం ఇరాన్ బలగాలు భారీ కూంబింగ్ చేపట్టాయి. అయితే ఎయిర్మ్యాన్ పడిపోయిన ప్రాంతం ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక శక్తుల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో CIA రంగంలోకి దిగింది. వారికి ఇజ్రాయెల్ ఖచ్చితమైన నిఘా సమాచారం సాయపడింది. ఫైనల్ గా ఎయిర్మ్యాన్ జాడ కనిపెట్టేశారు. తనను సురక్షితంగా తీసుకెళ్లేందుకు అమెరికా సైన్యం వెంటనే రంగంలోకి దిగింది. ఇరాన్ బలగాలు, సేనలు ఎదురుపడితే పోరాడేందుకు వందల మంది సైనికులతో రవాణా విమానాలు, డజన్ల కొద్దీ యుద్ధ విమానాలను పంపింది. ఎయిర్మ్యాన్ దగ్గరకు చేరిన ఇరాన్ సైనిక వాహనాలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబులతో దాడి చేసి తరిమేశాయి. ఇరాన్ బలగాల ప్రతిదాడిలో అమెరికా హెలికాప్టర్లలోని సైనికులు గాయపడ్డారు. దీంతో హెలికాప్టర్ను అక్కడే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దాడులు ప్రతిదాడుల్లో అమెరికా A-10 వార్థాగ్ యుద్ధ విమానం నేలకూలింది. సైనికులను వెంట తీసుకొచ్చిన 2 రవాణా విమానాలు మొరాయించడంతో వాటిని అక్కడే ల్యాండ్ చేశారు. టేకాఫ్ చేయడం సాధ్యం కాకపోవడంతో ఆయుధాలను బయటకు తీశారు. ఆ తరువాత ఆ 2 విమానాలను అమెరికా సేనలు పేల్చేశాయి. ఓ కొండరాయి కింద దాక్కున్న ఎయిర్మ్యాన్ను నేవీ సీల్ టీం చిమ్మచీకట్లో కనిపెట్టి కాపాడింది. అతన్ని వెంటనే కువైట్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎయిర్మ్యాన్ను కాపాడిన విషయాన్ని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన సైనిక సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశామని, ఆయుధ నిపుణుడైన కల్నల్ను కాపాడామని, తమ యుద్ధవీరుల్లో ఒక్కరిని కూడా రణక్షేత్రంలో అమెరికా నిర్లక్ష్యంగా వదిలెయ్యబోదని నిరూపించామన్నారు. నిజానికి ఆ అధికారి ఇరాన్కు చిక్కి ఉంటే అమెరికాకు భారీ నష్టం జరిగేది. దీంతో ఇరాన్ బలగాలకు చిక్కకుండా ఆ అధికారి పర్వతం ఎక్కి మరీ
కొండ మధ్యలో ఉన్న పొగులులో దాక్కున్నాడు. ఇకటైతే నేవీ సీల్ 6 చేపట్టిన ఆపరేషన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. అసలేంటి టీం అనే చర్చకు కారణమయ్యింది. ఒకప్పుడు ఇరాన్లో వైఫల్యం మూలం నుంచి పుట్టుకొచ్చిన ఈ సీల్ టీమ్ 6 ఇప్పుడు అదే ఇరాన్లో తమ అధికారిని సక్సెస్ఫుల్ గా కాపాడగలిగింది. ఇరాన్లో పైలట్ రెస్క్యూ ఆపరేషన్తో నేవీ సీల్ 6 టీం పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇస్తోంది. ఇంతకీ ఏంటి సైన్యం? ఇరాన్లో వైఫల్యానికి ఈ టీంకు ఏంటి సంబంధం? అసలు సీల్ 6 ఎలా పుట్టింది? ఇప్పటి వరకు చేపట్టిన ఆపరేషన్స్ ఏంటి? ఈ టీం సెలక్షన్స్, ట్రైనింగ్ ఎలా ఉంటాయి? అమెరికాకు సీల్ 6 ఉన్నట్లు మిగతా దేశాల్లో ఎలాంటి బలగాలు ఉన్నాయి? వాటి ప్రత్యేకతలేంటి? లాడెన్ను ఖతం చేయడం నుంచి ఇప్పుడు ఇరాన్ రెస్క్యూ ఆపరేషన్ వరకు నేవీ సీల్ 6 మోస్ట్ డేంజరస్ ఆపరేషన్స్. అసలేంటి నేవీ సీల్ 6? ఎలా పుట్టింది? ఈ టీం సెలక్షన్స్, ట్రైనింగ్ ఎలా ఉంటుంది? సీల్ 6 లాంటి టీం ఇండియాలోనూ ఉందా? ఇరాన్లో ఎదురైన వైఫల్యం నుంచి పుట్టిందే నేవీ సీల్ 6 టీం. ఇప్పుడదే ఇరాన్లో మోస్ట్ డేంజరస్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. దాదాపు 50 ఏళ్ల కింద ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆ టైంలో 50 మందికి పైగా అమెరికా ఎంబసీ సిబ్బంది, పౌరులను ఇరాన్ రెవల్యూషనరీ నాయకులు బందీలుగా చేసుకున్నారు. వారిని కాపాడేందుకు అమెరికా ఆపరేషన్ ఈగల్ క్లా చేపట్టింది. అయితే అది అగ్రరాజ్యానికి మర్చిపోలేని వైఫల్యాన్ని మిగిల్చింది. నాటి ఆపరేషన్ సమయంలో హెలికాప్టర్ C-130 రవాణా విమానం ఢీకొని అమెరికాకు చెందిన 8 మంది ఆర్మీ సిబ్బంది చనిపోయారు. దీంతో ఆపరేషన్ను మధ్యలోనే విరమించుకోవాల్సి వచ్చింది. దీంతో బందీలంతా మరో ఏడాది పాటు ఇరాన్ చెరలో ఉన్నారు. ఆ తరువాత దౌత్య చర్చలతో వారిని అగ్రరాజ్యం విడిపించుకుంది. ఈ వైఫల్యం తరువాత బందీల విడుదలకు సంబంధించిన ఆపరేషన్ల కోసం ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేయాలని పెంటగాన్ నిర్ణయానికొచ్చింది. ఆ బాధ్యతను అప్పటి నేవీ కమాండర్ రిచర్డ్ మార్సింకోకు అప్పగించింది. ఆయన చెక్కిన బృందమే ఈ సీల్ టీమ్ 6. నిజానికి సీల్ టీమ్ అనేది అమెరికా నావికాదళ యూనిట్ అయిన జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ కిందకొస్తుంది. 1987లో దీని పేరును అధికారికంగా నేవల్ స్పెషల్ వార్ఫేర్ డెవలప్మెంట్ గ్రూప్గా రికార్డులో చేర్చారు. అయితే సీల్ టీమ్ 6 అని అప్పటికే జనాల్లోకి వెళ్లడంతో ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు. ఇందులో రెడ్, బ్లూ, గోల్డ్, సిల్వర్ ఇలా 4 లైన్ల స్క్వాడ్రన్లు ఉంటాయి. ఒక్కో స్క్వాడ్రన్లో 50 మంది ఉంటారు. 2011లో బిన్ లాడెన్ను మట్టుబెట్టింది ఈ బృందమే. ఆ ఏడాది దాదాపు 24 మంది సీల్ రెడ్ స్క్వాడ్రన్ కమాండోలు గొట్టుచప్పుడు కాకుండా పాక్లోకి ప్రవేశించి లాడెన్ను అంతం చేశారు. ఈ ఆపరేషన్ ఆధారంగా జీరో డార్క్ 30 అనే సినిమాను రూపొందించగా అది ఆస్కార్ కూడా అందుకుంది. అంతకుముందు 2009లో అమెరికా కెప్టెన్ రిచర్డ్ ఫిలిప్స్ను సొమాలియా సముద్రపు దొంగలు నిర్బంధించగా ఈ బృందమే ఆయన్ను కాపాడింది. దీనిపైన హాలీవుడ్లో కెప్టెన్ ఫిలిప్స్ పేరుతో సినిమా వచ్చింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లోనూ ఈ బృందం పలు ఆపరేషన్లు చేపట్టింది. నేవీ సీల్ 6లో చేరడం చాలా కష్టంతో కూడుకున్నది. డైరెక్టుగా సీల్ 6 టీంలోకి ఎంట్రీ ఉండదు. ముందుగా నేవీ సీల్ కావాల్సి ఉంటుంది. ఆ తరువాత దేవ్ గ్రూస్ సెలక్షన్ ఉంటుంది. దాదాపు 6 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతుంటారు. చీకటి గదుల్లో పోరాటాలు, హై రిస్క్ షూటింగ్, నైట్ మిషన్స్, సైకలాజికల్ పరీక్షలు వీటన్నింటినీ దాటిన వారికి మాత్రమే సీల్ 6లో అవకాశం దక్కుతుంది. ట్రైనింగ్లో ఫిజికల్లీ, మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ ఉన్నారనేది పరీక్షిస్తారు. దాదాపు 5 రోజుల పాటు నిద్ర లేకుండా పోరాటాలు, రోజుకు 20 గంటలకు పైగా ట్రైనింగ్, చలి నీటిలో గంటలకు గంటలు ఉండాల్సి రావడం, ట్రైనింగ్లో మోస్ట్ అడ్వాన్స్డ్ గన్స్తో పాటు నైట్ విజన్ గోగుల్స్తో పోరాటాలు చేయడం, స్టెల్త్ హెలికాప్టర్లలో ఆపరేషన్లు చేపట్టడం జరుగుతుంది. సీల్ 6 యూనిట్ గురించి సమాచారం పెద్దగా బయటకు రాదు. సభ్యుల వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు. ఎక్కువగా క్లాసిఫైడ్స్ మిషన్స్ చేపడతారు. డైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడి ఆదేశాల మీదే వీళ్లు పనిచేస్తారు. తప్పక గెలవాల్సిన పోరాటాలకు సీల్ 6 టీంను పంపిస్తుంటుంది అమెరికా. అమెరికాలోనే కాదు, చాలా దేశాల్లో సీల్ 6 టీంను పోలిన బలగాలు ఉంటాయి. యూకేలో స్పెషల్ బోట్ సర్వీస్ ఉంటుంది. బ్రిటన్ ఆర్మీలో ఇది ప్రత్యేకమైన యూనిట్. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ప్రారంభించారు. ఇది అమెరికా సీల్ 6 టీంకు సమానం.
ఇజ్రాయెల్కు షాయిటెడ్ 13 బలగం కూడా సీల్ 6 లాంటిదే. భూమి, సముద్రం, గగనతలంలో ఈ టీం ఎలాంటి ఆపరేషన్స్ అయినా చేస్తుంది. అమెరికా సీల్ 6తో ఈ టీం ట్రైనింగ్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. ఫ్రాన్స్ కమాండో హోబర్ట్ టీం కూడా సీల్ 6తో సమానం. అండర్ వాటర్ ఆపరేషన్స్, హోస్టేజ్ రెస్క్యూ, మారిటైమ్ కౌంటర్ టెర్రరిజంలో వీళ్లు ఎక్స్పర్ట్స్. ఇక రష్యా దగ్గర నేవీ స్పెట్స్నాజ్ ఉంది. ఇక సీల్ 6 ఇన్స్పిరేషన్తో భారత్ దగ్గర కూడా అలాంటి టీంను రూపొందించారు. మార్కోస్ అని పేరు దానికి. 1987లో ఆపరేషన్ పవన్, 1988లో ఆపరేషన్ క్యాక్టస్ చేపట్టింది టీం. 26/11 ముంబై దాడుల సమయంలో తీవ్రవాదులను ఎదుర్కోవడంలో, వాళ్లకు చెక్ పెట్టడంలో కీలక పాత్ర పోషించింది.